నమస్కారం. ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ ప్రాక్టికల్ ట్రేడింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాం. అదే ది ఆర్ఎస్ఐ అండ్ వాల్యూమ్ ఆసిలేటర్ కన్వర్జెన్స్ స్ట్రాటజీ. ఇంట్రాడే ట్రేడర్స్ ఇంకా స్కాల్పర్స్కి ఇది నిజంగా ఒక పవర్ఫుల్ ప్లేబుక్ లాంటిది. మార్కెట్లో హై ప్రాబబిలిటీ రివర్సల్ సెటప్స్ని అంటే ఎక్సలెంట్ ఎంట్రీ పాయింట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ సెషన్లో మనం చాలా స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. ఓకే, లెట్స్ డైవ్ రైట్ ఇన్ టు దిస్. ఈ డ్యూయల్ ఇండికేటర్ స్ట్రాటజీని మాస్టర్ చేయడానికి మన రోడ్ మ్యాప్ ఇదే. ముందుగా స్ట్రాటజీ లాజిక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత బై అండ్ సెల్ సెటప్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, క్యాండిల్ ప్యాటర్న్స్తో ఎలా వ్యాలిడేట్ చేయాలి, అండ్ ఫైనల్గా రిస్క్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్, రైట్? ఫస్ట్ కీ కాన్సెప్ట్ ఏంటంటే కన్వర్జెన్స్. అసలు మార్కెట్లో పర్ఫెక్ట్ పివట్ పాయింట్స్ని ఎలా పట్టుకోవాలి? మన ప్రైస్ మొమెంటం ఇంకా ట్రేడింగ్ వాల్యూమ్ ఈ రెండూ ఒకేసారి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి చేరినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇదే ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ లాజిక్. మనం వాడే రెండు మెయిన్ ఇండికేటర్స్ గురించి క్విక్గా రిఫ్రెష్ చేసుకుందాం. ఫస్ట్ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఇది బేసిక్గా మార్కెట్ మొమెంటంని ట్రాక్ చేస్తుంది. 30 అండ్ 70 లెవెల్స్ ద్వారా మార్కెట్ ఓవర్బాట్ అయిందా లేదా ఓవర్సోల్డ్ అయిందా అని చూపిస్తుంది. ఇక రెండోది వాల్యూమ్ ఆసిలేటర్. ఇది ట్రేడింగ్ వాల్యూమ్లో వస్తున్న పెరుగుదల లేదా తరుగుదలని మెజర్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో బయర్స్ లేదా సెలర్స్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందా లేదా ఎగ్జాస్ట్ అయిపోయిందా అని ఇది మనకు చాలా క్లియర్గా చెప్తుంది. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ హియర్ ఈజ్ అసలు ఈ రెండింటినీ ఎందుకు కంబైన్ చేయాలి? మనం కేవలం ఆర్ఎస్ఐ ఒకటే వాడితే స్ట్రాంగ్ ట్రెండ్స్ నడుస్తున్నప్పుడు అది చాలా ఈజీగా ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. బట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మనకి వాల్యూమ్ ఆసిలేటర్ ఉంది. ఈ రెండు కలిసి ఎప్పుడైతే ఒకేసారి కన్ఫర్మేషన్ ఇస్తాయో అప్పుడే మనకు హై ప్రాబబిలిటీ కన్వర్జెన్స్ దొరుకుతుంది. ఆటోమేటిక్గా మన ట్రేడ్ యాక్యురసీ అమాంతం పెరిగిపోతుందన్నమాట. సో సెటప్ ఎలా చేసుకోవాలి? లెట్స్ కీప్ థింగ్స్ వెరీ సింపుల్. చార్ట్ టైమ్ ఫ్రేమ్ని 5 మినిట్స్కి సెట్ చేసుకోండి. ఆర్ఎస్ఐ ఇంకా వాల్యూమ్ ఆసిలేటర్ రెండు కూడా వాటి డిఫాల్ట్ సెట్టింగ్స్లోనే ఉంచేయండి. ఇలా 5 మినిట్ చార్ట్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ వాడటం వల్ల కాంప్లికేషన్స్ ఉండవు అండ్ ఇంట్రాడేకి కావాల్సిన యాక్షనబుల్ సిగ్నల్స్ చాలా ఫాస్ట్గా స్పష్టంగా దొరుకుతాయి. రైట్, ఇప్పుడు ప్రాక్టికల్గా ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బయింగ్ ద డిప్. బై సెటప్లో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే మనం ట్రేడ్ తీసుకునే ముందే మార్కెట్ ఒక బ్రాడర్ అప్ ట్రెండ్లో ఉండాలి. ట్రెండ్కి ఎదురుగా మనం ఎప్పుడూ వెళ్లకూడదు. మరి బై ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? జస్ట్ 4 సింపుల్ స్టెప్స్. స్టెప్ 1 కన్ఫర్మ్ ది అప్ ట్రెండ్. స్టెప్ 2 ఒక చిన్న డిప్ లేదా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడ? ఆర్ఎస్ఐ 30 దగ్గరికి అండ్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ ఆసిలేటర్ -30% దగ్గరికి రావాలి. ఈ రెండు ఒకేసారి ఓవర్ సోల్డ్ అవ్వడం ఇక్కడ చాలా కీలకం. స్టెప్ 3 ఒక బులిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా ఆగాలి. అండ్ ఫైనలీ స్టెప్ 4 ఆ క్యాండిల్ యొక్క రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వగానే బై చేయడమే. అఫ్కోర్స్ కింద ఉన్న స్వింగ్ లో దగ్గర స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్. దీన్ని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మార్కెట్ మంచి బులిష్ ట్రెండ్లో ఉండి సడన్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఆర్ఎస్ఐ 30కి పడిపోతుంది, వాల్యూమ్ ఆసిలేటర్ కూడా డీప్ నెగటివ్లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా ఇలాంటి పాయింట్లో ఒక బుల్లిష్ బ్రేకౌట్ వస్తే దాట్ ఈస్ డెట్. అక్కడ్నుంచి ఒక మ్యాసివ్ ర్యాలీ ట్రిగర్ అవుతుంది. కరెక్ట్ డిప్ని పట్టుకోవడం వల్ల వచ్చే సక్సెస్ ఇదే. లెట్స్ మూవ్ టు ద సెల్ సైడ్. సినారియోని ఎగ్జాక్ట్గా రివర్స్ చేద్దాం. ఒక డౌన్ ట్రెండ్ మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తే సేమ్ లాజిక్ని వాడి ఎలా సెల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇన్వర్స్ లాజిక్ ఎలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందో చూడండి. ఫస్ట్ స్టెప్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందని కన్ఫర్మ్ చేసుకోండి. సెకండ్ స్టెప్ ఒక పుల్ బ్యాక్ పీక్ కోసం చూడండి. అంటే ఆర్ఎస్ఐ 70ని హిట్ చేయాలి అండ్ వాల్యూమ్ ఆసిలేటర్ 30%ని టచ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. ఫైనలీ ఆ క్యాండిల్ సపోర్ట్ బ్రేక్ అవ్వగానే జస్ట్ ఎగ్జిక్యూట్ ది సెల్. ఇక్కడ స్టాప్ లాస్ ఆ స్వింగ్ హై పైన ప్లేస్ చేయాలి. వెరీ క్లియర్ కదా? లెట్స్ పిక్చర్ దిస్. డౌన్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ ఒక్కసారిగా పైకి జంప్ చేసి ఒక స్వింగ్ హైని హిట్ చేసిందనుకోండి. దీంతో ఆర్ఎస్ఐ 70కి వెళ్ళింది, విఓ +30%కి పుష్ అయింది. దీనర్థమేంటి? మొమెంటం ఓవర్ బాట్ అయిపోయింది అండ్ వాల్యూమ్ కూడా పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. బేసిక్గా ఇదొక పర్ఫెక్ట్ పివట్ పాయింట్. అక్కడ్నుంచి ఒక స్ట్రాంగ్ డౌన్వర్డ్ రివర్సల్ స్టార్ట్ అవ్వడం దాదాపు ఖాయం.
కానీ వెయిట్, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఉంది. ఇండికేటర్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వచ్చేశాయి కదా అని ఎప్పుడూ కూడా బ్లైండ్గా ఎంట్రీ తీసుకోకూడదు. ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ వ్యాలిడేషన్ కావాలి. సో ఎలాంటి ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ కావాలి? బై ట్రేడ్ అయితే ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ గానీ, హ్యామర్ గానీ, లేదా కనీసం ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. అలాగే సెల్ ట్రేడ్కి కన్ఫర్మేషన్ కావాలంటే బేరిష్ ఎంగల్ఫింగ్, షూటింగ్ స్టార్ లేదా ఒక సాలిడ్ రెడ్ క్యాండిల్ కనిపించాలి. ఇవి కనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్, లేదంటే ట్రేడ్ వదిలేయడమే బెటర్. ఇక మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్కి వచ్చాం, రిస్క్ మేనేజ్మెంట్. ట్రేడింగ్లో ఎన్ని ట్రేడ్స్ విన్ అయ్యామన్నది కాదు, మనం లాస్ వచ్చినప్పుడు మన క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నాము అనేదే అసలైన గేమ్. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్, ఈ రూల్స్ని మనం ఎట్టి పరిస్థితిలోనూ బ్రేక్ చేయకూడదు. నంబర్ 1, ట్రెండ్కే స్టిక్ అవ్వాలి. అప్ ట్రెండ్ అయితే బై, డౌన్ ట్రెండ్ అయితే సెల్. నంబర్ 2, 2 ఇండికేటర్స్ ఒకేసారి అలైన్ అయ్యేదాకా పేషెంట్గా వెయిట్ చేయాలి. ఓన్లీ ఆర్ఎస్ఐ చూసి జంప్ చేయొద్దు. నంబర్ 3, బ్లైండ్ ఎంట్రీస్కి స్ట్రిక్ట్గా నో చెప్పండి. క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ కంపల్సరీ. అండ్ ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సింగిల్ సెటప్కి హార్డ్ స్టాప్ లాస్ ఉండాల్సిందే. నో ఎక్స్క్యూజెస్. మరి రివార్డ్ సంగతేంటి? మనం ఒక ట్రేడ్ తీసుకుంటున్నాము అంటే మినిమం 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ చేయాలి. అంటే 1 రూపీ రిస్క్ చేస్తే 2 రూపీస్ ప్రాఫిట్ అన్నమాట. మరి ఎగ్జిట్ ఎప్పుడవ్వాలి? వెరీ సింపుల్ ట్రిక్. ఆర్ఎస్ఐ ఆపోజిట్ ఎక్స్ట్రీమ్ జోన్కి చేరుకోగానే, అంటే బై ట్రేడ్లో ఉంటే ఆర్ఎస్ఐ 70కి రాగానే, లేదా సెల్ ట్రేడ్లో ఉంటే ఆర్ఎస్ఐ 30కి రాగానే సైలెంట్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి వచ్చేయాలి. ట్రేడింగ్ చేసేటప్పుడు హడావిడి పడకుండా ఉండటానికి ఇదొక అల్టిమేట్ డైలీ చెక్లిస్ట్ లాంటిది. ట్రేడ్ తీసుకునే ముందు క్విక్గా క్రాస్ చెక్ చేసుకోండి. అప్ ట్రెండ్లో ఉందా? ఆర్ఎస్ఐ 30 అండ్ విఓ -30%లో ఉన్నాయా? అయితే బై, ఎగ్జిట్ అట్ ఓవర్బాట్. డౌన్ ట్రెండ్లో ఉందా? ఆర్ఎస్ఐ 70 అండ్ విఓ +30% ఉన్నాయా? అయితే సెల్, ఎగ్జిట్ అట్ ఓవర్సోల్డ్. మ్యాచ్ అయితేనే యాక్షన్ తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఈ ఒక్క హ్యాబిట్ మిమ్మల్ని చాలా బ్యాడ్ ట్రేడ్స్ నుండి సేవ్ చేస్తుంది. ఇంకో చిన్న విషయం, మార్కెట్ కండిషన్స్ని బట్టి మన స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేస్తుందో క్లారిటీ ఉండాలి. మార్కెట్ ట్రెండింగ్ లేదా పుల్ బ్యాక్లో ఉన్నప్పుడు ఈ సెటప్ ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. కానీ మార్కెట్ చాపీగా లేదా సైడ్ వేస్లో మూవ్ అవుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఫాల్స్ సిగ్నల్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. సో మార్కెట్ డైరెక్షన్ లేనప్పుడు ఓపికగా ఉండి ఆ సైడ్ వేస్ మూవ్స్ని అవాయిడ్ చేయడం చాలా అవసరం. Let me wrap this up with a powerful thought. Momentum plus volume together create powerful reversal opportunities. కేవలం ప్రైస్ని మాత్రమే కాకుండా దానికి మొమెంటం అండ్ వాల్యూమ్ని కూడా క్లబ్ చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. దాట్స్ ద రియల్ పవర్ ఆఫ్ దిస్ డ్యూయల్ కాన్ఫర్మేషన్. మరి ఈ ప్రాక్టికల్ స్ట్రాటజీని మీ డైలీ ట్రేడింగ్ రొటీన్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్! మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.